హాయ్ అండి. ఇవాళ సింపుల్, టేస్టీగా అండ్ జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ 2-3 టైమ్స్ కడిపెట్టుకున్న చికెన్ బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, సగం నిమ్మకాయతో పిండేసేసుకొని బాగా కలిపేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకొని చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. వీడియో చూపించే విధంగా ఉండాలి. ఇలా ఫ్రై అయిన చికెన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, బిర్యానీ స్పైసెస్, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి దూరగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసేసుకొని కలిపేసుకొని 2 నిమిషాలు మూత పెట్టాలి మీడియం ఫ్లేమ్లో. తర్వాత మూత తీసేసి కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. జ్యూసీగా భలేగా ఉంటుందండి. వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.